ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మనకే ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళ గుండె మీద చేసుకొని మనం చెప్పొచ్చు, మనమే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసామనేటువంటి. సరే, ఎన్నికలు అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. ఎవరు శాశ్వతంగా ఉండడానికి రాలే. ఇక్కడ జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో మీ ఎమ్మెల్యే గారు కొద్దిగా హుషారుగా ఉన్నాడు. మరి ఆయనకి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనుకుంటుండే మనకు అర్థం కావట్లేదు. లేదా నేను అధిష్టానం దృష్టిలో పడాలనుకుంటుండేమో. 2023కు ముందు ఆయన ఎవరో ఇక్కడ తెలియదు. ఏదో గాలి వచ్చింది, గెలిచాడు. ప్రజలు ఆశీర్వదించారు, ఓట్లేస్తే గెలిచారు. కాకపోతే ఒక పదవికి మనం ఆ పదవిలో ఉన్నప్పుడు వన్నెదేవాలి. స్థాయి మరచి ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు బుద్ధి చెప్తారు. నేను అనేక సంఘటనలు చూస్తున్నా, మీ తాటిపూడని కాదు, గ్రామాల్లో పోటీ చేసే చిన్న చిన్న వార్డు మెంబర్లకు ఫోన్లు చేయ, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు మా తరపున పోటీ చేయి, లేకపోతే నీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, మీ రేషన్ కార్డులు బంద్ చేస్తాం, మీకు ఇది ఇవ్వము అది ఇవ్వమని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వీళ్ళే ముందు కాదు, వీళ్ళే లాస్ట్ కాదు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఎమ్మెల్యే స్థాయి అది కాబట్టి ఆయన గురించి పెద్ద ఎక్కువగా మీరు వర్రీ కావద్దు. ప్రజల ఆశీర్వాదం అనేది మన వైపు ఉంది. మనం పనిచేసాం కాబట్టి మనకు హక్కు ఉంది. రేపు వచ్చేది మా గవర్నమెంట్, మీరు ఓడిపోతే మీకు రేషన్ కార్డులు బంద్ చేస్తాను. నీ అయ్యే జాగిరా బంద్ చేయడానికి? నీ కాంగ్రెస్ పార్టీ కదా గవర్నమెంట్ అంటే, అందరిది ఇది, మీ ఒక్కళ్ళది కాదు ఇది. రండి, ఈ జిల్లాలో ఈ యొక్క సబ్ డివిజన్ ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, గతంలో మీరు కూడా మా ద్వారా అపాయింట్మెంట్లు పొందిన వాళ్ళే. ఏ రోజు మీకు పని చెప్పలే, పలానా ఆయన్ని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టండి, ఈయన మీద కేసు పెట్టండి, ఆయన మీద ఇది చేయండి అని మేము 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ పోలీస్ అధికారికి చెప్పలే. ఇప్పుడున్న పోలీస్ అధికారులు కూడా మనకు తెలిసిన వాళ్ళే. మీకు కూడా చెప్తున్నాం మీడియా ద్వారా, పోలీస్ అధికారులకి, మీరు చట్ట ప్రకారం మీరు ప్రవర్తించుకోండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని అధికార పార్టీకి మేము దాసోహులు అవుతాం, అధికార పార్టీకి కండోలు వేసుకొని తిరుగుతామంటే మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందుకోసం భద్రయ్య గారికి, పోటీ చేసే వాళ్ళందరికీ నేను మాటిస్తున్నా, మీకు చీమ చిట్టుకుమన్నా మేము వచ్చే బాధ్యత మాది. ఇబ్బంది లేదు. ఆడు పోలీసోడా లేకపోతే కాంగ్రెస్ ఓడా ఎవడైనా ఇబ్బంది లేదు. మన పని మనం చేసుకోండి. మనం ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనం చేసుకుంటా ప్రజల దగ్గరికి వెళ్తాం, ఓటు అడుగుతాం. మన మీద విశ్వాసం నమ్మకం ఉంటే మనకు ఓట్లు వేస్తారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం విశ్వాసం ఉంటే వాళ్ళకు ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా అడగాలి, మేము ఈ పనులు చేసినాం, ఈ 2 సంవత్సరాలు రైతులకు ఇది చేసినాం, వ్యవసాయ కూలీలకి ఈ పనులు చేసినాం, ఈ పనులు చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడగాలి. అంతేగాని మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు పోటీ చేయొద్దు, మీరు ఇంట్లో కూర్చోవాలి, మీరు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరు కాంగ్రెస్లో చేరాలంటే ఎవడు చేరుతాడు? నీకంటే ముందు చాలామంది ఉన్నారు ఇక్కడ. నీ పార్టీ ఏడుంది? టికాన్ లేకుండా వెళ్ళిపోయింది. నువ్వు బీఆర్ఎస్ని విమర్శించడం అయిపోయినావా? మరి మన బీహార్లో ఉన్నావు, ఏడున్నావు? బండకేసి కొట్టారు బీహార్ ప్రజలు నిన్ను. ఉందా మీ పార్టీ? అడ్రస్ లేకుండా పోయింది. ఇలా జాతీయ పార్టీని ఒక కుంచకపోయి ఒక ప్రాంతీయ పార్టీ కంటే చిన్న పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మీకు అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నా. మీరు 10 సంవత్సరాలు కుక్కిన పేనులాగానే ఉన్నారుగా, సచ్చిన పాములాగా ఉన్నారు. మీరు ఏడున్నారు? మీరు ఏదో మీకు ప్రజలకు మీరు ఒక అద్భుతమైన కల్పనలు, లేనిపోని మాటలు చెప్పి, అబద్ధమైన హామీలు ఇచ్చి, రకరకాల ప్రలోభాలు పెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చాక ఒక మంచి పనులు చేసిండ్రా? ఇప్పుడే చెప్తాను సోదరుడు వీరభద్రం గారు, మీటింగ్ పెడతారు హైదరాబాద్లో, ప్రభుత్వ భూములు ఎట్లా అమ్మాలి, ఎవరికి అమ్మాలని దాని మీద మీటింగ్ పెడతాను. ఒక ఆయన మొన్న వచ్చి స్పీచ్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి 20,000 కోట్లు ఇచ్చిండు సీతారామ ప్రాజెక్టుకి అని. ₹1 కూడా ఇవ్వాలి మీరు ఈరోజుకి. ₹1. కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేసి దానికి నిధులు ఇచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు జరిగిన పనులు తప్ప మీరు ఒక్క పని కూడా సీతారామ ప్రాజెక్టు పనులు మీరు చేయలేదు.
మీరు చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చిండ్రా? ఇక ఇప్పుడే చెప్పాడు మా భద్రయ్య గారు, తీసుకుపోయిన ఏందంటే ఎలక్షన్స్ కాబట్టి మభ్యపుచ్చుతారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్లారు. తెల్ల పేపర్ల మీద సంతకం పెట్టిరట. ఈ సంతకాలు పెట్టడని ఛాయ్ పోసి పంపించినాడు. అంతేనా? సో ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, డబ్బులు లేవు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు తింటమే సరిపోతుంది. అని డబ్బు ఉందంటే తింటారు. అన్నిటికీ ప్యాకేజ్లే. మేము నోరిప్పితే చాలా ఉన్నాయి. నేను మాట్లాడతా. నీ కింద పనిచేసే అధికారుల దగ్గర ఏమేమి కలెక్ట్ చేస్తుండ్రు, ఎంత చేస్తుండ్రు, ఎవరెవరి దగ్గర ఏం చేస్తారు అన్నీ మాట్లాడతా. నేను కూడా చర్చకు సిద్ధమే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకంటే మీ స్థాయి గుర్తెరిగి మాట్లాడండి. మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు దానికి సార్థకత తెచ్చుకోండి. డెఫినెట్గా ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎమ్మెల్యేలు ఏమనుకున్నారంటే ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఎదురుండదు అనుకున్నారు. మొత్తం వన్ సైడే ఎలక్షన్ జరుగుతుంది, ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే జిల్లాలో మొత్తం ఎడు చూసిన ఎమ్మెల్యేలు మొత్తం 90% కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని ఎన్నికల ముందు అనుకున్నారు. కానీ పరిస్థితి ఉల్టా అయింది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పోయినా ఎదురుగాలే, అనేక రకాల అడ్డదారులు దొక్కుతున్నారు. అసలు ఇంతవరకు ఎప్పుడు లేదు చరిత్రలో. ఇంటికి పోలీసు వాళ్ళని కానిస్టేబుల్ పంపించటం, బతిలాడటం, మళ్ళీ తర్వాత ఎస్ఐకి ఫోన్ ఇవ్వటం, ఎస్ఐ మాట్లాడటం, సిఐ మాట్లాడటం, ఏసీపీలు మాట్లాడటం. అంటే నాయకుని బట్టి స్థాయిని బట్టి వీళ్ళు మాట్లాడటం. మీకెందుకు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, మీకు పనులు కావు కదా, మీరు విత్డ్రాగాండి, మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేయండి. ఎప్పుడు లేదు ఈ కల్చర్. ఎందుకంటే మనం కూడా గతంలో 2 సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎదుర్కొన్నాం బీఆర్ఎస్ టైంలో. మీరు చాలామంది గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సిపిఎంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకేం కొత్త కాదు కదా ఎన్నికలు. నాకంటే సీనియర్ చాలామంది ఉన్నారు మీరు ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు. ఎన్నోసార్లు జరిగిన ఎన్నికలు. మొన్న ఒక ఆయన వీళ్ళు కానిస్టేబుల్ పంపించి నువ్వు రాకపోతే నీ మీద కేసు పెడతాం, ఉల్టా కేసు పెడతాం. రా, దేనికి రావాలి సార్ అని అడిగిండు. కాదు మా సీఏ గారు రమ్మంటున్నాను. సరే ఆయన పోయిండు. ఏంది సార్ ఎందుకు పిలిచారంటే, నువ్వు వద్దు, ఎమ్మెల్యే గారు చెప్పారు నువ్వు పోటీ చేయొద్దు అంటున్నారు, నువ్వు పోటీ చేస్తే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా మీద ప్రెజర్ ఉంది అని ఆయన చెప్పారు. అలా నుంచి నాకే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను చేసిన, ఏం సంగతి, ఎందుకు పిలిచినావు, ఎందుకు కథ అంటే, ఏం లేదు సార్, ఉత్తా మాట్లాడదాం, ఊర్లో ఏం గొడవలు పెట్టుకోవద్దని మాట్లాడదాం అని చెప్పి పిలిచిన సార్ అంటాడు. ఈ లంగా మాటలు మాట్లాడబాకు, నువ్వు ఇంకోసారి చేస్తే నీ పని అవుతుందని చెప్పినాం. ఎమ్మటే పంపించేసిండు. ఇదేం లేదంటే బెదిరించే కార్యక్రమాలు. బెదిరిస్తా ఇద్దా? మన ఇక్కడ సిరిపురంలో అంతే. అమ్మాయి పోటీ చేస్తే వార్డు మెంబర్ది ఏముందండి, ఒక వార్డులో 100, 200, 300 ఓట్లు ఉంటాయి. దానికి కూడా ఏదో ఒక ఢిల్లీ పీఠం కదిలినట్టు ఆడపోయి ఆ అమ్మాయిని, ఆ భర్తను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు, భార్యను అత్తను పట్టుకొస్తారు. వాళ్ళిద్దరికి ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది మీకు ఈ ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లం అయింది, ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నారు మీరు. ఇదే ఎమ్మెల్యే అంటే ఏమన్నా రావణాసురుడు అయింది ఏమన్నా? ఇంతకుముందు కూడా ఉన్నారుగా మీకు ఎమ్మెల్యేలు, ఇక్కడ చాలామంది ఉన్నారు. విత్డ్రాలు చేయించాలి అంటే ఒక వార్డు మెంబర్ విత్డ్రా అయితే ఈయన సంతోషపడి ఈయన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు. ఇవాళ జిల్లాలో సిపిఎం పార్టీ, అట్లాగే మన బీఆర్ఎస్ పార్టీ, భద్రాచలం నుంచి పాలేరు వరకు ఎక్కడైతే మనకు అన్ని చోట్ల కలిసి పోటీ చేస్తున్నాం. అక్కడక్కడ సిపిఐ, స్థానిక కలిసి వచ్చే దగ్గర తెలుగుదేశం, కొన్ని చోట్ల కలిసి పనిచేస్తూ ఉన్నాం. జిల్లా మొత్తం కూడా మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిసే పనిచేస్తున్నాయి అన్ని మండలాల్లో. ఇవాళ చాలా గ్రామాల్లో ఒక రకమైనటువంటి కదలిక వచ్చింది. మన భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ, 48,000 ఓట్లు ఉన్నాయి. 48,000 ఒక అసెంబ్లీకి ఉన్నంత ఉన్నాయి. 20 వార్డులు, ఒక్కొక్క వార్డు ఒక సర్పంచ్ కంటే ఎక్కువ. వాళ్ళు అనుకున్నారు ఏముంది మాదంతా ఇక్కడ మేము కాంగ్రెస్ అంతా గెలుస్తాం అనుకున్నారు. ఇప్పుడు వాతావరణం ఉల్టా అయింది. అక్కడేంది, ఇప్పుడు ఒకళ్ళేమో కూటమి అభ్యర్థి పోటీ చేస్తాడు, ఒక ఆయన కాంగ్రెస్ మన నుంచి ఉద్యమకారుడు పోటీ చేస్తున్నాడు. ఆయన మంచి ఆయన. ఊళ్ళో ఒక వాతావరణం ఏమొచ్చింది, వ్యాపార వర్గాలంతా రామకృష్ణకి వేస్తే మనం ప్రశాంతంగా ఉంటామనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది అక్కడ. సో అది తట్టుకోలేక నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ గొడవలు. అంటే ఎక్కడైతే గెలుస్తామనేటువంటి ప్రతిపక్షం గెలుస్తారు అనుకుంటారో అక్కడ ఇచ్చేసి. కానీ మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, సిపిఎం పార్టీ కార్యకర్తలుగా ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలకు మనం జవాబుదారులము, కాంగ్రెస్ పార్టీకి కాదు, పోలీసులకు కాదు.
మనకిష్టం వచ్చింది మనం సోషల్ మీడియాలో పెట్టుకునే హక్కు మనకుంది. సుప్రీంకోర్టు మనకిచ్చింది, రాజ్యాంగం మనకిచ్చింది. మీకు ఎవరన్నా మీరు ఇది పెట్టొద్దు అది పెట్టొద్దు అని మాట్లాడితే మాకు చెప్పండి, మేము మాట్లాడతాం, మీకు ఇబ్బంది లేదు. అదే విషయం మీరు జనానికి చెప్పండి, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి చేయటం చేత కాదు, చేసేటోడిని చేయనియరు. కాబట్టి దాని గురించి మనం చేసే పని మనం చేసుకుంటూ పోదాం, ఇబ్బంది ఏం లేదు. ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా. కనీసం చెత్త ఎత్తిపోయడానికి కూడా డబ్బులు లేవు, బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేవు. కాంగ్రెస్ ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎప్పుడు తెలంగాణ పల్లెటూర్లు అనేవి లేవు. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉన్నటువంటి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది జనానికి అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, వాటికి కనీసం టైర్లు పోతే టైర్లు వేయడానికి డబ్బులు లేవు. చాలా చోట్ల మనం కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్న విషయం మనం చెప్తున్నాం. ఏదో మనం ప్రతిపక్షం కాబట్టి మనం చెప్తున్నాం అనుకోవచ్చు. కాబట్టి మనకున్నది మీకు, దయచేసి మీరు కూడా ప్రచారానికి కొద్ది రోజులే ఉంది కాబట్టి మీరు కూడా ఎక్కడికక్కడ వ్యక్తిగత ప్రచారం చేసుకోండి, మీకు ఉపయోగం జరుగుతుంది. మీరు డోర్ టు డోర్కి వెళ్ళి మీరు మాస్కి వెళ్ళి చేయటం వల్ల ఉపయోగం లేదు. మీరు మీ ప్రచారం పద్ధతులు మార్చుకొని మీకు కూడా అందరి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి, ఇప్పుడు భద్రయ్య గారు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పి మీరు మనం ఎట్లా గెలవాలి ఆలోచించుకోండి. ఒక ఇంట్లో ఉన్న 4 ఓటర్స్ ఉంటే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి ఆలోచించుకోండి. అందరికీ అర్థమైపోతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నది అందరికీ అర్థమైంది. మనం చెప్పనవసరం లేదు. చాలామంది చదువుకున్న పిల్లల్ని అడిగినా చెప్తున్నారు, ముసలాళ్ళని అడిగినా చెప్తారు, రైతులు అడిగినా చెప్తారు, వ్యాపారస్తులు అడిగినా చెప్తూనే ఉన్నారు. అందుకోసం ఈ రాష్ట్రం అనేటువంటిది పరిశ్రమలన్నేమో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి, విశాఖపట్నం పోతున్నాయి, అక్కడ తిరుపతికి పోతున్నాయి. మరి మనకెందుకు రావట్లేదు? అందుకోసం చాలామంది పిల్లలకి, చదువుకున్న పిల్లలందరూ కూడా మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. దయచేసి మీరు ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పనిచేయండి. ఈ 2 రోజులు గట్టిగా ఉండండి, ఇబ్బంది లేదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మా కట్టా గారికో, లేకపోతే వీరభద్రం గారికో, రవి గారికో, వనమా గారికో, ఇంకెవరికైనా ఎవరికి అందుబాటులో ఉంటే అలా చెప్పండి. మీకు ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం. అధికారులు అయితే మాట్లాడతాం, లేదా కాంగ్రెస్ వాళ్ళైనా ఇబ్బంది ఏం లేదు మనకి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి. మనం అభివృద్ధి చేసిన వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రానికి రావడానికి జరిగిన పోరాటానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ పార్టీ. ఉత్తగేం రాలేదు. ఈ రాష్ట్రం ఎంతోమంది త్యాగం చేసి వచ్చింది. ఇలా తెలంగాణ అనే పదం వచ్చింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి నాయకులు ఇలా మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ వద్దు అని చెప్పినటువంటి అనేక మంది నై అని చెప్పినటువంటి వాళ్ళతో జై అనిపించింది కేసీఆర్ గారు. ఇవాళేదో వచ్చి మేము తెలంగాణ మేం చేస్తున్నాం, మేము ఎడబడుకున్నారు మీరంతా. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏడున్నారు మీరంతా. అందుకోసం ఏ హక్కు అయినా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీగా మనకు హక్కు ఉంది. తెలంగాణని అభివృద్ధి చేసిన పార్టీగా మనకు హక్కు ఉంది. ఓటు అడిగే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి తెలంగాణకు హక్కుదారుల మనం, కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ పనిచేయండి. ఇంతమంది ఇక్కడికి వచ్చారు, మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.